హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాసిబిలిటీస్. ఇవాళ టాపిక్ ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిణామ క్రమంలో 5వ దశ. సో ఈ 5వ దశ అనేది 1935 టు 1947 లోపు దశ అన్నమాట. సో ఈ 1935 టు ఈ 1947 లోపు ఏ చట్టాలు అనేవి వచ్చాయి, ఆ చట్టాలు ఎలా వర్క్ చేశాయి అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్గా ఈ దశలో 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఏర్పడింది అనమాట. అయితే ఈ చట్టం అనేది 1937 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 1935లో ఏర్పడింది, బట్ ఈ చట్టం అనేది 1937 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలో అత్యధిక అంశాలను ఈ 1935 చట్టం నుంచి తీసుకున్నారు అని డిడి బసు గారు పేర్కొన్నారు. తన రచించిన ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకంలో ఈయన పేర్కొన్నారనమాట. తను రచించిన ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకంలో ఈయన భారత రాజ్యాంగంలో అత్యధిక అంశాలను ఈ 1935 చట్టం నుంచి మనం తీసుకున్నామని పేర్కొన్నారనమాట. సో అందుకుగాను ఈ చట్టం నుంచి భారత రాజ్యాంగంలో 247 అంశాలను తీసుకున్నారు. అందుకని ఈ చట్టాన్ని నకలు లేదా మాత్రక అంటారనమాట. సో ఎక్కువగా 247 అంశాలని తీసుకున్నారనమాట. ఈ 1935 చట్టం నుంచి భారత రాజ్యాంగంలోకి 247 అంశాలను తీసుకున్నారనమాట. సో అందుకని ఈ చట్టాన్ని నకలు లేదా మాత్రక అంటారనమాట. ఈ చట్టం నుంచి అఖిల భారత సమాఖ్య అనే పదాన్ని తీసుకున్నారు. సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. సో ఈ ఫెడరేషన్ అనేది ఫోడస్ అనే లాటిన్ పదాన్ని నుంచి తీసుకున్నారనమాట. ఫోడస్ అనగా తెలుగులో ఒప్పందం అనమాట. సో ఈ చట్టం నుంచి, ఈ 1935 చట్టం నుంచి అఖిల భారత సమాఖ్య అనే ఒక పదాన్ని తీసుకున్నారు. సో ఇందులో సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారనమాట. ఫోడస్ అనే లాటిన్ పదాన్ని నుంచి తీసుకున్నారు. సో ఈ ఫోడస్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారంటే ఒప్పందం అంటారు. సో అప్పుడు 1935 చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, షెడ్యూల్స్ గురించి, కొన్ని చట్టాల గురించి, షెడ్యూల్స్ గురించి మనకు తెలుసుకుందాం. సో ఫస్ట్గా 1935 చట్టంలో మొత్తం 321 ఆర్టికల్స్ ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయి, 14 భాగాలు అనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది స్టాండర్డ్, ఇది చేంజ్ అవ్వదు కాబట్టి ఇది స్టాండర్డ్. 1935 చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్, 14 భాగాలు ఉన్నాయన్నమాట. సో ఇంకొక రాజ్యాంగంలో, అంటే ఒక అతను రాసిన బిఎన్ రావు రచించిన చిత్తు రాజ్యాంగంలో అతను 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అతను రచించినటువంటి ఒక రాజ్యాంగం అనమాట. దానిని చిత్తు రాజ్యాంగం అంటారు అనమాట. ఆల్మోస్ట్ 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఎవరు రచించారంటే చిత్తు రాజ్యాంగంని బిఎన్ రావు రచించారు. సో ఇంకొక కమిటీ రాశారనమాట. ఆ కమిటీ ముసాయిదా కమిటీ వారు రూపొందించిన ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ముసాయిదా కమిటీ వారు రచించిన ముసాయిదాలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, అంటే 26 జనవరి 1950లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అనే మన భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు అనమాట. సో ఎప్పుడైతే మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పుడు ఆర్టికల్స్ ఏంటంటే 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు అనమాట. సో మెయిన్గా మనం
ఇవి చూసుకోవాలన్నమాట. ఈ 9535లో చట్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేవి. ఎందుకంటే ఇవి చేంజెస్ అవ్వమాట, ఈ యొక్క స్టాండర్డ్ స్పీచ్ లాగా వస్తాయి అన్నమాట. ప్రజెంట్ ఉండేది కొన్ని చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన 3 భాగాలుగా జరిగిందనమాట. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. సో ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారికంగా విభజన జరిగింది, 3 విభాగాలుగా జరిగిందనమాట. సో కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉంటాయని పొందుపరిచారనమాట. ఈ మూడింట్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారన్నమాట. వీటిని గవర్నర్ జనరల్ ప్రతిపాదిస్తారు. సో ఈ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్ ప్రతిపాదిస్తారన్నమాట. సో ఇలా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, అంటే 26 జనవరి 1950 అమలులోకి వచ్చినప్పుడు ఈ 3 జాబితాల్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇక్కడ కేంద్ర జాబితాలో 97, రాష్ట్ర జాబితాలో 66, ఉమ్మడి జాబితాలో 47. సో ప్రజెంట్ వచ్చేసి 98 కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా వచ్చేసి 59, ఉమ్మడి జాబితా 52 ఉన్నాయన్నమాట. సో ఈ ప్రస్తుతం అనేది జిఎస్టీకి ముందర కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కేంద్ర జాబితా వచ్చేసి 100, రాష్ట్ర జాబితా వచ్చేసి 61, ఉమ్మడి జాబితా వచ్చేసి 52. సో ఆల్మోస్ట్ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి జిఎస్టీ రాకముందులో ఆల్మోస్ట్ ఇవే గుణాంకాలు అనేది ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే వీరు విభజించారో, కేంద్ర రాష్ట్రాల మధ్య కొన్ని అధికారాలు 3 రకాలు విభజించారో, అప్పుడు 59, 54, 36 ఉన్నాయన్నమాట అనే కొన్ని అంశాలను పొందుపరిచారన్నమాట, కొన్ని అధికారులాగా. సో రాజ్యాంగం ఎప్పుడైతే మనకు అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ గుణాంకాలను ఎలా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధితాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇదివరకు వాళ్ళు ఏర్పాటు చేసిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధితాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ద్వంద్వ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారనమాట. ద్విసభ విధానాన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేశారు. 1 లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎగువ సభ అంటారు, ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభ అంటారు. సో వీరు దిగువ సభ విధానాన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారన్నమాట. అవి లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎగువ సభ అని, లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభ అంటారన్నమాట. మొత్తం మీద రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. సో ఈ 6 రాష్ట్రాలు ఏంటి అంటే మద్రాసు, ముంబాయి, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్. సో ఈ 6 రాష్ట్రాలలో ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఇండియన్ కౌన్సిల్ను రద్దు చేశారు. దానికి బదులుగా 3 నుంచి 6 సలహాదారులను ఏర్పాటు చేశారన్నమాట. సో ఇండియన్ కౌన్సిల్ అని ఆల్రెడీ ఏర్పాటు చేశారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. దాన్ని రద్దు చేసి దానికి బదులుగా 3 నుంచి 6 సలహాదారులను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసి ఢిల్లీ 1937 యాక్ట్ అక్టోబర్ 1న ఈ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేస్తారన్నమాట. సో కలకత్తాలోని సుప్రీం కోర్టుకి మార్చబడి ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయబడింది అనమాట. సో ఢిల్లీలో 1937 అక్టోబర్ 1న కలకత్తాలోని సుప్రీంకోర్టు
ఢిల్లీకి మార్చబడి ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయబడింది అనమాట. సో సుప్రీంకోర్టు అనేది ఢిల్లీకి మార్చబడి ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయబడింది అనమాట. ఈ ఫెడరల్ కోర్టులో ప్రారంభ న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 1+6 అంటే 7 మెంబర్స్. ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 3 సాధారణ న్యాయమూర్తులు అనమాట, 7 పర్సన్స్. తొలి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మారిన్ గయ్యర్. ఫెడరల్ కోర్టుకు మొత్తం 3 ప్రధాన న్యాయమూర్తులు పనిచేశారు. ఒకటి మౌరిఫ్ గోయర్ 1937 to 1943, పాట్రిక్స్ స్పెయిన్స్ 1943 to 1947, హెచ్జే కానియా 1947 to 1950. సో ఈ ముగ్గురు అనేది ఫెడరల్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తులకు పనిచేశారు అన్నమాట. ఫెడరల్ కోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు వచ్చేసి ఎస్ వరదాచారి అయ్యర్. ఇతను 1943 జస్ట్ 43 డేస్ మాత్రం పనిచేశారనమాట. ఈ ఎస్ వరదాచారి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఫెడరల్ కోర్టుకు వర్క్ చేశారు. ఎప్పుడంటే 1943లో 43 డేస్ మాత్రమే పనిచేశారు. ఫెడరల్ కోర్టు యొక్క తీర్పును అసంతృప్తి చెందినట్లయితే వాళ్ళు ఇంగ్లాండ్లోని ప్రివీ కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి. సో ఈ ఫెడరల్ కోర్టు వల్ల ప్రజలు అనేది అసంతృప్తి చెందినట్లయితే తిరిగి వాళ్ళు ఇంగ్లాండ్లోని ప్రివీ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హెచ్జే కానియా, ఢిల్లీ అనమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో సభ్యుల సంఖ్య 260కి పెంచారు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 37కి పెంచారనమాట. సో ఇలా ఈ 260కి పెంచారు కదా, ఇక్కడ 1/3 వంతున గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తారన్నమాట వీరిని ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 37కి పెంచారు. అయితే 1/3 వంతున గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తూ ఉంటారన్నమాట ఈ బోత్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో, లెజిస్లేటివ్ ఆఫ్ స్టేట్లో. ఈ చట్టం ప్రకారం మరో 3 వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఎవరంటే మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ. సో ఇదివరకు ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, సిక్కులకి అలా కొంతమందికి కొన్ని నియోజకవర్గాలను కేటాయించారు. కాకపోతే ఈ 1935 చట్టం ప్రకారం మాత్రం మహిళలకు, కార్మికులకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు కల్పించింది ఈ 1935 చట్టం. సో ఇక్కడ కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. ప్రపంచంలో మహిళలకు మొదటిసారిగా ఓటు హక్కు కల్పించిన దేశం వచ్చేసి న్యూజిలాండ్. ఎప్పుడంటే 1893లో. సో ఈ మధ్యకాలంలో కువైట్, సౌదీ అరేబియా కూడా మహిళలకు ఓటు హక్కు కల్పించాయి. కువైట్ వచ్చేసి 2006లో, సౌదీ అరేబియా వచ్చేసి 2011లో. బట్ ఈ 1935 చట్టంలోనే మనం మహిళలకు ఓటు హక్కు కల్పించాము. మహిళలకు ఓటు హక్కు తిరస్కరించిన వ్యక్తి వచ్చేసి అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ అనే వ్యక్తి మహిళలకు ఓటు హక్కుని తిరస్కరించారన్నమాట. ఉద్యోగాల భర్తీకి 3 పబ్లిక్ కమిషన్ సర్వీసులని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర, మూడోది వచ్చేసి 2 లేదా ఆ పైన రాష్ట్రాల కోసం కొన్ని పబ్లిక్ కమిషన్స్ ఏర్పాటు చేశారన్నమాట. కేంద్రంలో వచ్చేసి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చేసి ప్రావిన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిపిఎస్సిని ఏర్పాటు చేశారు. 2 లేదా ఆ పైన రాష్ట్రాల కోసం వచ్చేసి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు, జేపీఎస్సి. ఈ ఫెడరల్ పిఎస్సి తొలి చైర్మన్ వచ్చేసి ఐరో గోర్డెన్ 1937 to 1942, రాబర్ట్సన్ 1942 to 1947,
సో తొలి చైర్మన్ వచ్చేసి ఐరో గోర్డెన్, అతని తర్వాత రాబర్ట్సన్. ఫెడరల్ పిఎస్సిను రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత యూపీఎస్సీగా మార్చారు. ఎప్పుడైతే రాజ్యాంగం అమలులోకి వస్తుందో అప్పుడు ఈ పిఎస్ని యూపీఎస్గా మార్చారు. తర్వాత పీపీఎస్సీని కూడా స్టేట్ పిఎస్సిగా మార్చారన్నమాట. సో ఈ రెండింటికి రాజ్యాంగబద్ధ హోదా అని ఉందన్నమాట. ఈ యూపీఎస్కి ఈ స్టేట్ పిఎస్సికి రాజ్యాంగబద్ధ హోదా అనేది ఉంది. కానీ ఈ జేపీఎస్సిలో నో చేంజెస్ అన్నమాట, ఎటువంటి చేంజెస్ లేవు. పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడుతుంది అన్నమాట ఈ జేపీఎస్సి. అయితే ఈ చట్టంపై కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి, కొంతమంది విమర్శలు చేశారు, అవేంటో చూద్దాం. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం వంటిదని నెహ్రూ గారు పేర్కొన్నారు. ఈ 1935 చట్టాన్ని గట్టి బ్రేకులు ఉండి ఇంజిన్ లేని యంత్రం వంటిదని నెహ్రూ గారు పేర్కొన్నారు. బానిసత్వానికి నూతన పత్రం అని నెహ్రూ పేర్కొన్నారు. ఖచ్చితంగా పిచ్చిది, సమూహంగా చెడ్డది, మొత్తానికి అంగీకృతమైనది అని జిన్నా గారు పేర్కొన్నారు. భూస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఆడిన నాటకం అనేది సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారన్నమాట. సో దీనిపై విమర్శలు అనేది నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్రబోస్ ఇలా విమర్శలు చేశారనమాట. సో ఈ 1935 చట్టం తర్వాత కొన్ని జరిగాయన్నమాట. ఆ విషయాలు ఏందో చూద్దాం ఇక్కడ. 1940లో లార్డ్ లిన్లితిగో అంటే అప్పటి గవర్నర్ అనమాట ఇతను, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులు తమ రాజ్యాంగాన్ని నిర్మించుకోగలరో లేదో అని తెలుసుకోవడానికి ఒక ప్రతిపాదన ప్రవేశపెడతారన్నమాట. ఆ ప్రతిపాదనను ఆగస్ట్ ప్రతిపాదన అంటారన్నమాట. సో దీన్ని ఆగస్ట్ ప్రతిపాదన కూడా అంటారు. ఈ ఆగస్ట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన ఎవరంటే లార్డ్ లిన్లితిగో. 1942 క్రిప్స్ రాయబారం. ఇది కూడా క్రిప్స్ ఏం చెబుతారంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్కు సహాయం చేస్తే ఎన్నికలు జరిపి స్వతంత్రాన్ని ఇస్తామని అంటారన్నమాట. సో ఈ రెండు 1947 లిన్లితిగో ప్రవేశపెట్టిన ఆగస్ట్ ప్రతిపాదన, 1942 క్రిప్స్ రాయబారం ప్రకారం సో త్వరలో వీరు భారతదేశానికి స్వతంత్రాన్ని ఇవ్వబోతున్నారని మన ఇండియన్స్ కూడా కొంచెం ఐడియా అవుతుంది. బట్ మనం రెండో ప్రపంచ యుద్ధంలో వీరికి సపోర్ట్ చేస్తేనే వీరు మనకి స్వతంత్రం ఇస్తారనేది ఆ రోజుల్లో అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు గాంధీ గారు వీరు ఇచ్చిన ఈ ప్రతిపాదనను గాంధీ గారు ఏమన్నారంటే ఈ భారాన్ని దివాలా తీసిన బ్యాంకు తారీఖు వేసిన అందించే చెక్కు వంటిదని ఈ ప్రతిపాదన గాంధీ గారు పేర్కొన్నారు. దీని తర్వాత 1947లో వేవెల్ ప్రణాళిక ప్రకారం భారతీయులు తమ రాజ్యాంగాన్ని రచించే అధికారం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 1946 క్యాబినెట్ రాయబారంను లార్డ్ అట్లీ భారతదేశం పంపిస్తారన్నమాట. 1946లో ఒక క్యాబినెట్ రాయబారాన్ని లార్డ్ అట్లీ భారతదేశం పంపిస్తాడు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిపి భారత్కు స్వతంత్రాన్ని ప్రకటించడం అని ఈ క్యాబినెట్ రాయబారంలో ఉంటుందన్నమాట. సో ఈ లార్డ్ అట్లీ అనేది అతను అంటే మనకి స్వతంత్రం ప్రకటించడానికి ఒక క్యాబినెట్ అనేదాన్ని ఒక రాయబారాన్ని 1946లో ఇండియాకి పంపిస్తారన్నమాట. సో ఈ క్యాబినెట్ రాయబారం సభ్యుల సంఖ్య, ఈ క్యాబినెట్ రాయబారాన్ని ఇంకొక పేరు వచ్చేసి మంత్రిత్రయ రాయబారం. క్యాబినెట్ రాయబారం ఆర్ మంత్రిత్రయ రాయబారం. దీంట్లో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒకరు వచ్చేసి లారెన్స్, క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఈ లారెన్స్ వచ్చేసి అధ్యక్షుడు అనమాట. సో ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు అనేవాళ్ళు బ్రిటిష్ అట్లీ మండలిలోని సభ్యులు అనమాట. సో ఈ క్యాబినెట్ రాయబారంలో ఇండియన్స్ ఎవరు లేరు, వాళ్ళ ముగ్గురు కూడా బ్రిటిష్ అట్లీ మండలిలో సభ్యులు అనమాట. ఈ ముగ్గురి ప్రతిపాదన ఏమిటంటే
1946 జూన్ జూలై రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తారన్నమాట. సో ఈ ముగ్గురు ఏం చెబుతారంటే 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరుగుతాయని ప్రతిపాదిస్తారన్నమాట. ఓకే, ఇదేంది రాజ్యాంగ ప్రమాణ క్రమంలో 5వ దశ. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దశల గురించి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ చేయండి.